మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ భాగంలో అంటే లాస్ట్ వీడియోలో ఏ అనేటువంటి ఇంగ్లీష్ అక్షరానికి సంబంధించినటువంటి పదాలను కట్ చేసే విధానము, ఎలా పలకాలి, ఎలా రాయాలి, ఆ శబ్దాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో బి అనేటువంటి ఇంగ్లీష్ అక్షరానికి సంబంధించినటువంటి పదాలను కట్ చేసే విధానము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మీకు క్లియర్గా లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒక పదాన్ని చదివేటప్పుడు ఏ, ఈ, ఐ, ఓ, యు వీటి మీద మనము కాన్సన్ట్రేషన్ అంటే మన మైండ్ ఏఈఐఓయు అనేటువంటి అక్షరాల మీద పెట్టాలండి. మనం ఏదైనా ఒక పదం చదువుతున్నాము అంటే ఆ పదంలో ఏఈఐఓయులు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ కటింగ్ చేసుకోవాలండి. ఇది విద్యార్థులు గమనించాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ముందుగా ఏఈఐఓయులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఫస్ట్ పదం చూసుకుందాం. ఇక్కడ గమనించండి, బిఏ తర్వాత ఎన్ఏ, ఇక్కడ ఒక ఏ ఉంది, తర్వాత మళ్ళీ ఎన్ఏ అంటే ఏఏఏ. ఏఐఓలను ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇక్కడ అన్ని ఏలే ఉన్నాయి. సో ఒక దగ్గర, రెండు దగ్గర, మూడు దగ్గర మూడు కటింగ్లు ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఎలా చెప్పాలి దీన్ని? బిఏ ఎన్ఏ ఎన్ఏ ఒక చిన్న కటింగ్లు ఎలా చేసుకోవాలి చూడండి, బాగా గమనించండి. బిఏ ఎన్ఏ ఎన్ఏ, బిఏ ఎన్ఏ ఎన్ఏ అలా తప్పండి, అలా చెప్పకూడదు. విద్యార్థులు గమనించాలి, అలా ఎప్పుడు చెప్పకూడదు. బిఏ ఎన్ఏ ఎన్ఏ. బనానా మీకు చదవడానికి వస్తుందా లేదని సెకండరీ, ఇది బనానా అనాలనా ఇంకోటి తర్వాత చూసుకుందాం. విద్యార్థులుగా మీరు ఫస్ట్ విడదీసే పద్ధతి, కట్టింగ్ సిస్టమ్ అంటారు దీన్ని, కట్ చేసే విధానం అనేది నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ 6 అక్షరాలు ఉన్నా కూడా మనము నీట్ గా కట్ చేసేసాం. ఎలాగా? బిఏ